శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పాల్గొన అమావాస్య. పాల్గొన అమావాస్యనే శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. శని అమావాస్య ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొనమాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 5:02 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 8:18 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, అలాగే శని కుంభరాశిలోను, రవి రాహువులు మీనరాశిలోను, అలాగే బుధుడు శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక శ్రమ ఒత్తిడి ఉండబోతోంది. దీంతో పాటు పడుతున్న కష్టానికి తగిన శ్రమ లేకపోతే ఫలితం లేదని కొంత వీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాల గురించి, పెట్టుబడుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకి వారి చదువు పట్ల ఏకాగ్రత ఉండకపోవటం, అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కూడా కొంతవరకు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడటము, అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది కలగటము, అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కనుక మేషరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఈరోజు కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక ఈ మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాల గురించి అధిక శ్రద్ధని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే భగవంతుని గురించి కొంతవరకు ఆరాధన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దాన ధర్మాల వైపు, అలాగే మంచి పనుల వైపు ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా దైవ దర్శనాల వైపు శ్రద్ధ వహించడంతో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు కూడా కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి కొంతవరకు ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి రావడానికి మాత్రం వీరికి కొంత సమయం కూడా పడుతూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా పెట్టుబడులు గనక పెడితే తప్పనిసరిగా మీకు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి ఎర్రటి సింధూరంతో అలంకరణ చేయించటం వలన వీరికి కలుగుతున్న నరఘోష, నరదృష్టి, అలాగే వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేందుకు వీరికి మార్గాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈరోజు కొంతవరకు వారి యొక్క ఉద్యోగం గురించి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక వీరు కొంతవరకు జాగ్రత్త వహించాలి. లేదా ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, తొందరపాటుగా మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టినా తప్పనిసరిగా అందులో నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా కొంతవరకు ఆలోచనతోటి
పెట్టుబడులు కనుక పెడితే తప్పనిసరిగా మీకు కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాలి. అలాగే వారి విద్య గురించి కొంతవరకు మీరు శ్రద్ధ వహిస్తూ వారికి అనుగుణంగా, వారికి సానుకూలంగా ఉండే విధంగా మీరు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా ఆటంకాలను తొలగించేందుకు వీరికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగము, అలాగే వారి జీవిత భాగస్వామికి సంబంధించి అనేక వారికి ఎటువంటి అనుకూలత ఉంటుందో వాటికి సంబంధించి కొంత ప్రణాళికలు అనేవి సిద్ధం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ప్రయాణాలు ఉండటం, అలాగే వారి కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండటం, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి కొంతవరకు దూరంగా మీతో ఉండటం, అలాగే ఏవైతే పనులు మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా కొంతవరకు వాయిదా పడటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా సానుకూలంగా లేకపోవటం, అలాగే కొంతవరకు మీరు ఆశించిన విధంగా పరిష్కార మార్గాలు కూడా దొరకకపోవటం వలన కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా మీకు పెద్దగా ఇబ్బంది అనేది గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క వ్యాపారం గురించి, వీటితో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు కూడా తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనాలు చేసుకోవటం కానీ, మంత్రోపాసన చేయటం కానీ వీటి మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త ప్రణాళికలు ఏవైతే వీరు ప్రయత్నిస్తున్నారో వాటిలో వీరికి కొంతవరకు నిరుత్సాహం అనేది ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వారి యొక్క సంతానము, అలాగే వారి యొక్క రుణ బాధలు, అనారోగ్యము, శత్రువులు వీటి గురించిన ఆలోచన అనేది మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొంత వారి ఆరోగ్యం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మీరు కొంత ఆలోచన చేస్తూ, అలాగే వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి విద్య గురించి, అలాగే వారి యొక్క ఉన్నతి గురించి ఎక్కువగా మీరు కొంతవరకు ఆలోచన చేయటంతో పాటు వారికి ఎటువంటి పనులు చేస్తే, లేకపోతే వారికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు పెడితే వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. విద్యార్థులకి మాత్రం ఈరోజు కొంతవరకు శ్రమ అధికంగా ఉన్నా వీరు సానుకూలంగా, నెమ్మదిగా వారికి చదువు పట్ల కొంత ఏకాగ్రతని పెంపొందించుకుంటూ దానిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, దీంతో వీరికి అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, లేదా ఏ పనులైతే అవ్వటం లేదో ఆ పనులు తొందరగా వీరికి పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఈరోజు
వృత్తి వ్యాపారాల రీత్యా, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పాత రుణాల గురించి కొంత ఎక్కువగా వీరిపైన ఒత్తిడి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునేందుకు కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బ్యాంకు ద్వారా వీరు కొంతవరకు రుణ సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరికి రావాల్సిన రుణ సహాయం కానీ, లేకపోతే ఎవరైనా వీరికి కనుక రుణ సహాయం చేస్తామన్నా అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే పెద్ద మార్పు అనేది కనిపించడం లేదు. కానీ వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బంది ఉండటం, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పి కొంతవరకు వీరు కొత్త రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు శ్రీకృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ప్రయాణాలు, దీంతో పాటుగా వీరి స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే సంతానం గురించిన కొంతవరకు చింత, ఆలోచన, వీరి ఉద్యోగానికి సంబంధించి కూడా ఎటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా అనే ఆలోచన వీళ్ళల్లో ఈరోజు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా కొంతవరకు వీరి మనసు అనేది ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. లేదా కొంతవరకు మనసులో కొంతవరకు ఆలోచన ఎక్కువగా ఉండటం వలన ఏ పని పైన కూడా దృష్టి పెట్టలేని పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి సెలవులు తీసుకోవటం కానీ, లేకపోతే ఉద్యోగంలో ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి పని చేయకుండా కొంతవరకు కాలయాపన చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వీరు కూడా కొంతవరకు కాలయాపన చేయటం కానీ, లేకపోతే నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుందాంలే అనే ఒక ఆలోచనతోటి ఉంటారని కూడా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి యొక్క వ్యాపారం గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి, జీవిత భాగస్వామితోటి సమయం ఎక్కువ గడపాలి అనే ఒక ప్రయత్నం వీరిలో ఎక్కువగా కనపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా వ్యాపారం కొంతవరకు ముందుకు వెళుతున్నట్టుగా కనపడుతున్నా వారు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేదని మాత్రం కొంత చింతించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది వీరు కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో గనక జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పుల గురించి మీరు ఎటువంటి ప్రయత్నము కూడా చేయరు. కాబట్టి ఈరోజు కొంతవరకు నెమ్మదిగా ఉంటారు. అలాగే ఎటువంటి పనులు ఉన్నా కూడా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ పనులను పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సకాలంలో భోజనం చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈరోజు వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, ముఖ్యంగా వారి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీంతో పాటుగా వారికి ఉన్న రుణాల గురించి కూడా కొంతవరకు ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. రుణాలు తీర్చేందుకు మాత్రం వీరిలో కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత రుణాలను తీర్చేందుకు కొత్త రుణాలు లాంటివి తీసుకునేందుకు కూడా వీరిలో కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితుల గురించి కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో కానీ, షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు పెడుతున్న వారికి వీరు ఆశించిన విధంగా ఫలితం అనేది కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి అనేక విషయాలలో జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, లేకపోతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి మాత్రం ఆర్థికంగా కొంత ఒత్తిడి అనేది గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకుంటారు. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు సెలవులు లాంటివి తీసుకోవటం, అలాగే కొంతవరకు కూడా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా వారు ఆశించిన విధంగా అభివృద్ధి లేదని మాత్రం కొంత చింతిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.